హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసాక మీకేమనిపించింది అనేది జస్ట్ కమెంట్ బిలో. నా ఒపీనియన్కి వచ్చేసరికి ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాసే ఆ డిస్టెన్స్ క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళకి ఓనర్స్ అని, ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి టెనెంట్స్ అని రెండు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఓనర్స్కి అన్ని లగ్జరీస్ ఉన్నాయి. కిచెన్ ఇచ్చారు, వాష్రూమ్ ఇచ్చారు, బెడ్రూమ్ ఉంది, లేకపోతే వాళ్ళకి కావాల్సింది తినొచ్చు, కావాల్సినట్టుగా ఉండొచ్చు. బట్ టెనెంట్స్కి ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టారు. వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చింది తినడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వండుకోవడం ఉండడం అలా లేకుండా వీళ్ళకి కొన్ని ఫుడ్ దగ్గర కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. ఈ గ్యాప్లో కొంచెం డిస్టెన్స్ క్రియేట్ అయింది వాళ్ళకి. పాపం వాళ్ళేంటి, పాపం వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. కామనర్స్కి ఏంటి, పాపం వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు కానీ తినకుండా ఉంటున్నారు. ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని వీళ్ళెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, శ్రీజ వెళ్ళి వాళ్ళకి బనానాస్ ఇంకా ఏవో బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. మరి అవి జెన్యున్గా ఇచ్చారా, లేకపోతే కంటెంట్ కోసం ఇచ్చారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇచ్చారా ఏంటి అనేది కొంచెం అర్థం అవ్వలేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కమెంట్ చేయండి. అండ్ అసలు త్రూ అవుట్ ఎపిసోడ్లో కూడా హీటెడ్ డిస్కషన్ ఏంటి అంటే ఇమాన్యువల్ చాలా జోయల్గా ఉంటూ అందరి మీద కామెడీ చేస్తూ ఒక మంచి ప్రజెంట్ అయితే మంచి ఎంటర్టైనర్గా అయితే ఉన్నారు హౌస్లో. త్రూ అవుట్ ద హౌస్లో ఆయన ఒక్కడే కొంచెం యాక్టివ్గా అందరి మీద కామెడీ చేస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఆయన యాక్టివ్గా ఉన్నారు, అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆయన వేసే జోకులు కూడా ఎపిసోడ్ చూసే వాళ్ళకి కూడా నవ్వొస్తుంది. సో ఆయన ఏదో పాజిటివ్గా ఉండి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏమంటారు, మీకు ఈ గార్డెన్ ఏరియా మొత్తం క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి ఇమాన్యువల్ అని అంటే ఆయన 1 day అన్నారు. దానికి ముందు ఏదో డిస్కషన్ వచ్చి ఇమాన్యువల్ గుండంకుల్ కొంచెం చూసి చెప్పండి గుండంకుల్ ఆయన చాలా కామెడీ వేలో అన్నారు. బట్ అది మాస్క్ మ్యాన్ చాలా సీరియస్గా తీసుకొని అలా ఎలా అంటారు, మీరు నా మీద కామెడీ చేస్తారా, లేకపోతే అది ఏదో సమ్వాట్ కొంచెం బాగా హీటెడ్ డిస్కషన్ జరిగింది. మేము ఉండి బట్టి మేము ఉండాలా, లేకపోతే మరి ఆయన యాక్చువల్లీ ఇది ఎపిసోడ్లో కూడా చూపించారు. ఆయన వెళ్ళి పర్సనల్గా దగ్గరికి వెళ్ళి మరి ఆయన సారీ చెప్పారు. మరి నేను మీకు సారీ చెప్పినప్పుడు మీరెందుకు మీరు మీ వాయిస్ రేస్ చేయలేదని చెప్పి ఇమాన్యువల్ అనడం జరిగింది. మరి ఆ టైంలో ఆ సారీని యాక్సెప్ట్ చేశారు. బట్ ఆయనకు టైం వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. అండ్ బిగ్ బాస్ కూడా కొంచెం ఇమాన్యువల్కి పాజిటివ్గానే ఉన్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బట్ ఈ హీటెడ్ డిస్కషన్లో ఎవరు కరెక్ట్ అని మీకు అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. సో ఇప్పటికైతే అసలు జనాల్లో వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు అనేది చూస్తే కనుక ఇమాన్యువల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పాజిటివ్గా ఉన్నారు. హౌస్ మొత్తంలో బెస్ట్ ఎంటర్టైనర్ అన్న 1 day జరిగినా కూడా ఇప్పటికైతే ఈయన గురించి పాజిటివ్గానే ఉన్నారు. అండ్ రీతూ చౌదరి గారు ఓకే, తను కూడా పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఇచ్చిన డ్యూటీలన్నీ తనకి కిచెన్ డిష్ వాషింగ్ ఇచ్చారు. తను చేస్తాను అంటే ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉన్నారు. నేను చేస్తాను, ఓకే, ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళు కడుక్కోండి, లేదు అవి కూడా కడగము అంటే ఇక తప్పదు, మనమే కడగాలి అన్నట్టుగా ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉన్నారు. బట్ ఇలా పాజిటివ్ ఉండడం ఆవిడకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఇంకా మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఎలా మాట్లాడతారు అంటే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ప్రతిదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ చెప్పినా కూడా చేస్తాను అని అంటున్నారు. ఇది ఒక విధంగా ఆవిడకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇంకా ముందు ఎపిసోడ్లో చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది. అండ్ అలాగే కిచెన్ డ్యూటీలో చూసుకుంటే బిగ్ బాస్ ఒకటి టెనెంట్స్కి ఒక టాస్క్ కాదు, ఒక డ్యూటీ వేయడం జరిగింది. వీళ్ళకి ఏదైతే ఫుడ్ కావాలో అది బిగ్ బాస్ పంపిస్తారు. ఎవరికి? టెనెంట్స్కి. ఇప్పుడు కామనర్స్ ఉన్నారు కదా, కామనర్స్కి ఏ ఫుడ్ అయితే కావాలో అది టెనెంట్స్ కుక్ చేసి ఓనర్స్కి పెట్టాలి. సో అది బిగ్ బాస్ డ్యూటీ వేశారు. అండ్ వాళ్ళు కూడా దీని గురించి పాజిటివ్గానే ఉన్నారు. అండ్ వీళ్ళ మధ్య ఇంకొక డిస్కషన్ కూడా జరిగింది. అంటే ఇది కొంచెం వీళ్ళు తెలివిగానే డిస్కస్ చేసిరని అనిపించింది నాకు. భరణి గారు అన్నారు ఏమని,
ఇప్పుడు మనకి ఏదైతే కావాలో బిగ్ బాస్ ఇంటి ఫుడ్ బిగ్ బాస్ పంపిస్తారు. వీళ్ళకి ఏదైతే కావాలో ఎవరు ఓనర్స్‌కి ఫుడ్ ఏదైతే కావాలో వాళ్ళకి ఇంట్లో ఉన్న గ్రాసరీస్‌తో ఏమైతే అవుతాయో అదే వండి పెట్టాలి. సో, అది కొంచెం బాగా ఆలోచించారని అనిపించింది. సో, ఇంకొకటొచ్చేసి తనూజ గారు వాళ్ళకేం కావాలనేది కుక్ చేయడానికి ఆవిడ ఇంట్రెస్టెడ్‌గానే ఉన్నారు. పర్వాలేదు. అండ్ తనేమి వీళ్ళకి వండి పెట్టాలి, లేకపోతే ఎందుకు వండి పెట్టాలి ఇలాంటివి ఏమీ లేకుండా తనైతే ప్రెజెంట్ తనూజ గారు కూడా ఓకే. పాజిటివ్‌గానే ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఈ సెలబ్రిటీస్ అంతా కామనర్స్‌ని ఎలా చూస్తున్నారంటే వాళ్ళు కావాలనే వస్తున్నారు. కావాలని వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి వెళ్తున్నారు. అంటే మనకు అవసరం లేకపోయినా కూడా వాళ్ళొచ్చి మాట్లాడుతున్నారు. కలుపుకోవాలని చూస్తున్నారు అని చెప్పి సెలబ్రిటీస్‌లో డిస్కషన్ జరిగింది. అండ్ కామనర్స్‌లో ఏం డిస్కషన్ జరిగింది అనంటే వాళ్ళు మనల్ని కలుపుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఇది చాలా ఉంది. మేము సెలబ్రిటీస్, మీరు కామనర్స్ అన్న ఇది చాలా ఉంది. అండ్ ఎవ ఎవరితో ఎలా మాట్లాడినా, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కావట్లేదు అని చెప్పి కామనర్స్‌లో డిస్కషన్ జరిగింది. కామనర్స్‌లో ఇంకొక డిస్కషన్ ఏం జరిగింది అనంటే మనీష్ పర్సనల్‌గా అడిగారు. మీకు ఇప్పుడు ఉన్న వీళ్ళల్లో సెలబ్రిటీస్‌లో మీకు ఎవరు కొంచెం మంచిగా అనిపించారు? ఎవరు కలిసిపోతున్నారు? ఎవరు బాగా మాట్లాడుతున్నారు అనంటే శ్రీజ ఇమాన్యువల్ పేరు చెప్పింది. అండ్ అలాగే మనీష్ వచ్చేసి సృష్టి పేరు చెప్పారు. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరూ బాగా కలుస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళెవరు కలవట్లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. అండ్ కామనర్స్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఓనర్స్ అని ఒక ట్యాగ్ పడిపోయింది కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు ఎలా ఉంటున్నారు, లేకపోతే వీళ్ళకి కొన్ని టెనెంట్స్‌కి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి ఓనర్స్ కూడా ప్రతి ఒక్క విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. వీళ్ళు ఏం తింటున్నారు, ఎక్కడి నుంచి తింటున్నారు, ఏం తీసుకెళ్తున్నారు, ఎలా తింటున్నారు, మా పర్మిషన్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా వీళ్ళు వాళ్ళ మీద అబ్జర్వేషన్ బాగుంది. అంటే వచ్చిన ఫస్ట్ డే ఇంత అబ్జర్వేషన్ ఉండి వాళ్ళని ఇంత అబ్జర్వ్ చేయడము, లేకపోతే ఏ పాయింట్ అయినా కూడా వాళ్ళకి చెప్పేయడము, కొన్ని విషయాల్లో కామనర్స్ ఓకే బాగా అనిపించింది. కానీ ఇంకొకటి ఏంటంటే కామనర్స్‌లో వాళ్ళకే కొంచెం పడట్లేదు అని అనిపిస్తుంది. ఇప్పటివరకే సెలబ్రిటీస్‌లో అయితే డిస్కషను, గొడవలు అయితే ఏం కనిపించలేదు. ఈ కామనర్స్‌లో వీళ్ళు ఆల్రెడీ బయట ఇంతకుముందు ఇంటరాక్ట్ అయ్యొచ్చారు కాబట్టి ఒకళ్ళకి ఆ క్లోజ్‌నెస్ ఉంటది కాబట్టి వాళ్ళకి కొంచెం మనీషు, శ్రీజ లేకపోతే ప్రియా మాస్క్ మ్యాను, లేకపోతే పవను మాస్క్ మ్యాను ఇట్లా వాళ్ళకి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ నిన్నటి వరకు మాస్క్ మ్యాన్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అండ్ ఈ ఇమాన్యువల్ వర్సెస్ ఇంకా మాస్క్ మ్యాన్ గొడవ ఏదైతే జరిగిందో అది కొంచెం ఆయన మీద నెగటివిటీ క్రియేట్ చేసింది అని అనిపించింది. అండ్ మధ్యలో ఎపిసోడ్ మధ్యలో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఆయన పాపం సెలబ్రిటీస్ మీద ప్రేమతోటో లేకపోతే పాపం వాళ్ళు తినలేదన్న బాధతోటో ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకు ఆఫర్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. మీరు ఓకే. మీ మంచి మనసుతో మీరు తీసుకొచ్చి ఇస్తున్నారు. బట్ మీరిచ్చిన ఫుడ్డు మా సెలబ్రిటీస్‌లో టెనెంట్స్‌లో ఒకళ్ళు తిన్నా కూడా అది మిగతా వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో, మాకసలు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆకలి లేదు, మేము తినము, తీసుకొచ్చిన ఫుడ్ తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అండ్ ఆయన కూడా దాన్ని తీసుకెళ్ళిపోయారు. అండ్ ఈ విషయంలో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఎందుకు ఎమోషనల్ అయ్యారనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు తినకపోతే మాస్క్ మ్యాన్ ఎందుకు ఏడ్చారు, ఎందుకంత ఎమోషనల్ అయ్యారు అన్న పాయింట్ నాకు తట్టలేదు. మాస్క్ మ్యాన్‌కి అండ్ ఇమాన్యువల్‌కి జరిగిన గొడవలో మాస్క్ మ్యాన్ మధ్యలో ఒక మాట అన్నారు. మీరు ఫుడ్ తినలేదని నేను ఫుడ్ తినలేదు అని చెప్పానంటున్నారు. అంటే అది బయటికి ఎందుకు చెప్పారు అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఈ పాయింట్ గురించి సెలబ్రిటీస్‌లో డిస్కషన్ కూడా జరిగింది. యాక్చువల్లీ నేను లైవ్ ఫాలో అవ్వట్లేదు. ఇంకొకవేళ లైవ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను తీసుకొస్తాను. అండ్ ఇప్పటివరకు జరిగిన గొడవలో అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.